మతాంతరము, మతాంతరం, మతాంతరము. ఎక్కడ జూసినా గాని మతాంతరం జేసేస్తున్నారండి అంటున్నారు. అది ఎక్కడి మతాంతరము? సత్యంగా బ్రతకాలి అంటే దేవుడు సహాయం జేస్తాడండి. దేవుడిని నమ్ముకోండి అని చెప్పడం అది మతాంతరమైతే, మరి అబద్ధంతోనే, మోసంతోనే, అభద్రతతోనే నరహత్యలు చేస్తూ మనము మరి దేవుడిని పేరు పెట్టుకొని మనము అభద్రతతో ఉండటమో అదెంత దౌర్భాగ్యమైన స్థితి. ఈ రోజుల్లో గమనించినట్లయితే మనస్సు మార్చుకోవాలి. మనస్సు మారాలి మన జీవితాల్లో. ఇటు గమనిస్తే పెదవులతో దేవుని ఘనపరుస్తున్నామే గానీ, మరి మన హృదయంలో దేవునికి ఎంత చోటుంది? దేవునికి అసలు చోటుందా? స్థానముందా? దేవునికి చోటంటే దేవునిని తలంచుకోవటం కాదు. ఎన్నో సార్లు పుస్తకాలు దేవుని పేరును రాయటం గాదు. పుస్తకాల మీద రాయటం కాదు. బైబిల్ గ్రంథము చాలా స్పష్టంగా ఈ విషయం